రైట్. ఇక సంక్షేమ పథకాల కోసం కొత్త గుర్తింపు కార్డులు వస్తున్నాయని చెప్పేసి నిన్న బట్టి విక్రమార్క గారు చెప్పారు. సో దీనిపై తొందరలోనే నిర్ణయం. త్వరలోనే కొత్త పింఛన్లు వచ్చే మార్చి కల్లా యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం పూర్తవ్వాలి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సో ఇక్కడ వర్డ్ చూడొచ్చు మనం, త్వరలోనే అంటే ఇక అది ముంగడ వెళ్ళిపోయిండొచ్చు. సో కేవలం న్యూస్ పేపర్ హెడ్ లైన్స్ కోసమే వీళ్ళు ఇస్తున్నట్టు కనిపిస్తుంది. చాలా సందర్భాలు త్వరలోనే రేషన్ కార్డులు వస్తాయి, త్వరలోనే కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు వస్తాయి, త్వరలోనే కొత్త పథకాల కోసం కార్డులు వేస్తామని చెప్పారు. సో ఆ త్వరలోనే 9 నెలలు అవుతుంది కానీ ఇంకా త్వరలోనే ముంగడికి అయితలేదు, ముంగడు పోతలేని పరిస్థితి. సో ప్రజలు అనేక ఆకాంక్షలతో వారి సమస్యలను ప్రజావాణి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారని, వాటిని వీలైనంత తొందరగా పరిష్కరించడానికి కృషి చేయాలని నోడల్ అధికారులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. త్వరలోనే అదనపు సిబ్బందిని కేటాయించనున్నట్లు తెలిపారు. ఎక్కువగా రేషన్ కార్డులు, ధరల సమస్యలు, పింఛన్లకు సంబంధించినవి ఉన్నట్టుగా గ్రహించిన ఆయన త్వరలోనే 6 గ్యారంటీలలో ప్రకటించిన పింఛన్లు అందజేస్తామని స్పష్టత ఇచ్చారు. స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యతో సచివాలయంలో ఆదివారం నిర్వహించిన రివ్యూ సందర్భంగా డిప్యూటీ సీఎం పై క్లారిటీ ఇచ్చారు. సో ప్రజావాణిలో మెయిన్ గా సమస్యలు చూసుకుంటే భూ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి, ధరణికి సంబంధించిన సమస్యలు ఎక్కువ వస్తున్నాయి, వృద్ధులందరూ పింఛన్లు వస్తలేవు మాకు బాబు అని చెప్పేసి వాళ్ళు వస్తున్న సమస్యలు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈ ధరణి ప్రజావాణికి వచ్చిన దాంట్లో 100కి 95% ఏ సమస్యలు కూడా తీర్తలో చాలా గట్టిగా కూడా చెప్తాం. ఎందుకంటే స్టార్టింగ్ లో చూసిన మనం ప్రజావాణి స్టార్ట్ అయిన నుంచి అప్పుడు ప్రతి ఒక్క మీడియా కూడా మంగళవారం శుక్రవారం ప్రజావాణికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. కానీ వచ్చిన ప్రజలే వస్తున్నారు. ఒక్కొక్కరు 4-5 సార్లు అంటే 5 వారాలు 6 వారాలు కంటిన్యూగా వస్తా ఉన్న పరిస్థితి. అయినా సరే వారి సమస్యలు తీరుతలేదు. కేవలం వాళ్ళకి వెళ్ళినాక సరే మీ సమస్యలు చూస్తాము, మీకు ఓటీపీ వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఓటీపీ వచ్చిన తర్వాత కూడా ఆ సమస్యలు ఎలాగో తీరుతారని చెప్పి వచ్చిన వాళ్ళే వస్తారు. ఎంత నిర్లక్ష్యం అయిందంటే ఆడ ఇప్పుడు ఏ ఛానల్ కూడా అక్కడ పోయే పరిస్థితి లేదు. ఏ డిజిటల్ మీడియా కూడా ప్రజావాణి అంటే ఏ లైట్ వచ్చిన ప్రజలే వస్తారు, ఏం కవర్ చేస్తామన్నా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అంటే ఇంత దిగజారిపోయిందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఏ ఒక్క సమస్య కూడా చాలా బలంగా చెప్పగలుగుతాం మేము. 100కి 95% సమస్యలు అక్కడ తీరుతనే లేవు. వచ్చిన వాళ్ళే వస్తున్నారు. ఇక లాస్ట్ కి విసుకెత్తిపోయి ఇంకా కంప్లీట్ రావడమే మానేసారు. ప్రజలు కూడా చాలా తక్కువ అయిపోయినాయి ప్రజావాణిలో. అది కూడా ఎందుకు వస్తున్నారంటే అందులో చాలా వరకు మహిళలు వస్తారు. అది కూడా ఎందుకు వస్తారంటే ఫ్రీ బస్ ఉంది కాబట్టి. ఓ రోజు సెలవు పెట్టుకొని ఈ ఫ్రీ బస్ ఉంది, ఎలా ఇంటికాడ ఎక్కితే మళ్ళీ ఈడ దిగుతాం, ఈడ నుంచి ఏడ లోకల్ దిగినా సరే ఫ్రీ బస్ ఉంటుంది. అటు హైదరాబాద్ చూసినట్టు ఉంటది, మళ్ళీ అలాగే ప్రజా సమస్యలు ప్రజావాణిలో అర్జీ ఇచ్చినట్టు కూడా ఉంటది అని చెప్పేసి ముఖ్యంగా మహిళలు ఇదే దృష్టిలో పెట్టుకొని వస్తారు. కానీ వచ్చినందుకు వాళ్ళ ఫలితంగా ఏ సమస్య కూడా తీరతలేదు. సో దీనికి అదనంగా ఇంకొంతమంది ఆఫీసర్లు ఏర్పాటు చేస్తారంటే ఆఫీసర్లు కావాల్సింది కాదు, అక్కడ ప్రజల సమస్యలు క్లియర్ కావాలి. ఆఫీసర్లు పెట్టే బదులు అదే ఆఫీసర్లకు ఫోన్లు చేసి మీ ఏరియా నుంచి వస్తున్న సమస్యలు ఎందుకు క్లియర్ అయితే లేవు వాళ్ళకి అడగాలి. సో దాంట్లో మెయిన్ సమస్య ధరణి ఎత్తేస్తామని చెప్పారు. ఇప్పటిదాకా కూడా ధరణి పైన ఎలాంటి కార్యాచరణ కూడా రూపొందించలేదు. సో ధరణి ఎత్తి అయినప్పుడు ఆ ప్రజా సమస్యలు ఏరికం క్లియర్ అవుతాయి. సో అందులో మాక్సిమం వచ్చే వాళ్ళందరూ భూ సమస్యల పైన ఎక్కువ వస్తారు. 100%, 60%, 70% మంది భూ సమస్యల పైన వస్తారు. ఆ భూ సమస్యలన్నీ ధరణి వల్ల గత ఎమ్మెల్యేలు కబ్జా చేసారు అని చెప్పేసి వస్తుంది. గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కబ్జా చేసారు కాబట్టి వాళ్ళ పైన కంప్లైంట్స్ ఏని కాడికి వస్తాయి. ఇప్పుడు తీరా వస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. ఇది ఇంకెక్కడ జరుగుతారు ప్రజలకు న్యాయం? సో ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం అడుగుల్లోనే నడుస్తుందని చెప్పేసి చాలా బలంగా కూడా మనం చెప్పవచ్చు. సో కుట్టు మిషన్లు వాడుకునేలా శిక్షణ అవసరం. మహిళల సమస్యల గురించి ఈ సమావేశం చర్చ జరగగా డిప్యూటీ సీఎం చొరవ తీసుకుని మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వడం ద్వారా పూర్తి ప్రయోజనం రాదని, వాటిని వాడుకునేలా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నదన్నారు. ఇందుకోసం అవసరమైతే ఆర్థిక సాయాన్ని చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. అయితే దీనికి జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా ఒక మెకానిజం ఏర్పాటు చేయాల్సి ఉందని కలెక్టర్లు చర్చించిన తర్వాత ఖరారు చేయాల్సి ఉందని వెల్లడించారు. గృహజ్యోతి స్కీమ్ కింద 0 విద్యుత్ బిల్లు దరఖాస్తులపై బట్టి విక్రమార్క మాట్లాడుతూ మండల స్థాయి సిబ్బంది శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. బీహార్ తో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఏ పద్ధతులు అవలంబిస్తున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. సో పోయి బీహారే చూడాలి. సో బీహార్ లో మనకు తెలిసి బీహార్ పరిస్థితి ఎట్లుంటుందో, సో బీహార్ లో ప్రజా సమస్యలు ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి అడిగి తెలుసుకుని మనం దానిలో కూడా వేయాలి అని చెప్పి వీళ్ళు అడుగుతున్న పరిస్థితి. ప్రజావాణి విభాగం పనిచేసేందుకు పూర్తి స్థాయి సిబ్బందిని కేటాయించాలన్న రిక్వెస్ట్ బట్టి సానుకూలంగా స్పందించారు. మౌలిక సదుపాయాలతో పాటు అదనపు సిబ్బందిని కూడా నియమించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సో ఇక్కడ మౌలిక సదుపాయాలు కాదు, అక్కడ అదనపు సిబ్బంది కాదు, ఫస్ట్ అక్కడ వచ్చిన ప్రజల
సమస్యలు తీర్చాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేస్తే చాలు. కానీ అక్కడ ప్రజలు పోతా ఉంటే ఇంతకుముందు చెప్పినట్టు సరే అమ్మ మీ సమస్య తీరుతుంది, మీకు ఓటీపీ వస్తుంది, మీ ఓటీపీ వచ్చిన తర్వాత అక్కడ మీ ఏరియాలోనే కలెక్టర్ పిలుస్తారు మీకు ఫోన్ చేసి అని చెప్పారు. అయినా సరే ఎలాంటి దాఖలాలు లేవు, వాళ్ళ సమస్యలు ఎలాంటి కూడా తీర్చే పరిస్థితులు కూడా లేవు. సో ప్రజావాణి కంప్లీట్ గా ఇటు మీడియా కూడా పోవట్లేదు అక్కడ, అండ్ ప్రజలు కూడా పోవడమే మానేసి ఇంకొన్ని వద్దులు. ఇంకా ఇప్పుడు 9 నెలలు అవుతుంది కాబట్టి ఇంకా సంవత్సరం తర్వాత ప్రజలన్నీ సమస్యలు క్లియర్ అయిపోయినాయి. సో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవు, అందుకని ప్రజావానికి వస్తలేరు అని చెప్పినా చెప్తారు ఈ నాయకులు, చెప్పినా చెప్తారు బలంగా ప్రజల సమస్యలు అన్ని అయిపోయినాయి అందుకని ప్రజావానికి ఓలొస్తలేరు అని చెప్పేసి గట్టిగా చెప్పినా చెప్తారు. ఇక లాస్ట్ కి అది ప్రజావాణి కూడా బంద్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, ఇక సంక్షేమ గుర్తింపుకి వేరే గుర్తింపు కార్డులు, సంక్షేమ పథకాలకు వేరే గుర్తింపు కార్డులు ఇస్తారంట. ఫస్ట్ ఉన్న రేషన్ కార్డులు ఇవ్వరు. ఫస్ట్ ప్రజలు 10 ఏళ్ల నుంచి ఒక్క రేషన్ కార్డు లేదు. సో ఫస్ట్ ఉన్న రేషన్ కార్డులు ఇవ్వరు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వరు, దాని తర్వాత సంక్షేమానికి సంబంధించి గుర్తింపు కార్డులు ఇవ్వరు. ఫస్ట్ ఉన్న రేషన్ కార్డులు ఇవ్వరు, దాని తర్వాత ఇవన్నీ గురించి ఇస్తే మంచి ఉంటుంది. సో ఫిర్యాదులకు స్వీకరించిన తర్వాత మొబైల్ SMS ద్వారా సమాచారం ఇవ్వడంతో పాటు పరిష్కారమైన తర్వాత మళ్ళీ ఒక SMS ద్వారా తెలియజేస్తున్నట్టు నోడల్ ఆఫీసర్ దివ్య వివరించారు. కానీ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత పరిష్కారం అయ్యేంత వరకు అది ఏ దశలో ఉందో తెలుసుకునే ట్రాకింగ్ సిస్టమ్ లేదన్నారు. అది కూడా అందుబాటులోకి వస్తే ప్రజలు సగం ఆందోళన తగ్గుతుంది. దీని అమలు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు డిప్యూటీ సీఎం కు దివ్య వివరించారు. కొత్త రేషన్ కార్డుల కోసం వస్తున్న దరఖాస్తుల విషయంలో ప్రజలకు అనేక ఇబ్బందులు ఉన్నాయని డిప్యూటీ సీఎం కు ఆమె వివరించారు. రేషన్ కార్డులు కేవలం రేషన్ దుకాణాల ద్వారా సరుకులు అందుకోవడానికి మాత్రమే ఉపయోగపడేలా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. సంక్షేమ పథకాలు పొందేందుకు వేరే రకమైన గుర్తింపు కార్డులు ఇవ్వాలని చర్చ జరుగుతున్నది. దీనికి త్వరలోని నిర్ణయం జరుగుతున్నట్టు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. సో ఇక ఇది త్వరలోనే అంటే ఇక చాలా దూరం వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఫస్ట్ ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టండి, దాని తర్వాత దాంట్లో ఎక్కువ సిబ్బంది ఏర్పాటు చేయండి. అండ్ ఇంకోటి వాళ్ళకి మీరు చెప్తున్నట్టు సమస్య వాళ్ళు అర్జీ ఇచ్చిన తర్వాత ఒక SMS వస్తుంది, అండ్ సమస్య అయిపోయినాక కూడా ఒక SMS వస్తుంది అని చెప్పి చెప్తారు. కానీ ఇప్పటికీ 95% మందికి ఎవరు కూడా SMS మీ సమస్య క్లియర్ అయిందని చెప్పేసి SMS కూడా రాలేదు. సో ఇట్లా ట్రాకింగ్ సిస్టమ్ ఉంటే ప్రజలకు తెలుస్తుంది ఏ విధంగా అవుతుంది, మా సమస్య ముంగడ పోతుందా లేదా అని చెప్పేసి. సో అందుకనే ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు ఈ ప్రభుత్వం తెలుసుకుంటే ఎంతసేపు ఒక ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే మనం నార్మల్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే ట్రాకింగ్ సిస్టమ్ వస్తుంది. అలాంటి ప్రజా సమస్యల కోసం ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి మీరు ఎంతసేపు చెప్పండి మీకు ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడానికి ప్రజా సమస్యల పైన చెయ్యరు. ఎందుకంటే చేస్తే ప్రజలకు తెలిసిపోతుంది ఆ సమస్య ఎలాగో కాదు. ఆ భూ కబ్జాలైన ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు రావాలని చూసుకుంటారు కాబట్టి వాళ్ళపైన ఎలాగో కూడా వేటు పడదు. అండ్ నాలాలు చెరువులు ఇవన్నీ కబ్జా అయినా సరే వాళ్ళ ఎలాగో తీసుకురాలేము. రైట్, ఇక ఇంకో న్యూస్ చూసుకుంటే దరఖాస్తు చేసిన నెలలోనే CMRF చెక్కులు వస్తున్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో పేద ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం, గత సర్కారు వైద్యాన్ని పట్టించుకోలేదు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సో ఖమ్మం జిల్లాలో CMRF చెక్కులు ఇండ్ల పట్టాల పంపిణీ, ఇండ్ల పట్టాలో కూడా పంపిణీ అనమాట. సో ఇకపై దరఖాస్తు చేసుకున్న నెలలోపే CMRF చెక్కులు పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. పేద